అయితే తోడుగా ఉంటాదో, దేవుని హస్తము ఎవరి వెనకాల ఉంటాదో వారికున్న శత్రువులందరి నుంచి తప్పించబడతారు. శత్రువు మాత్రమే కాదు, శత్రువు పన్నే ప్రతి పన్నాగము నుంచి, ప్రతి ప్లాన్ నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. మనందరి పట్ల నేను ఒక్కొక్కరి పేరు పెట్టి మిమ్మల్ని పిలవగలను. మన అందరి పట్ల దేవునికి ఒక ప్లాన్ ఏ విధంగా ఉందో, ఒక పర్పస్ ఏ విధంగా ఉందో అట్లాగే మీరు గుర్తుంచుకోండి. ఎప్పటికీ మర్చిపోని ఒక విషయం, అపవాదికి కూడా మీ అందరి పట్ల ఒక ప్లాన్ ఉంది. నా పట్ల కూడా ఒక ప్లాన్ ఉంది అపవాదికి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోతా. లాస్ట్ టైము నాకు చాలా అనారోగ్యంగా, నా బ్లడ్ 4 గ్రాములకి వెళ్ళిపోయి చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్న ఒక దైవజనులు ప్రార్థిస్తున్నారు. నా కోసం 2 దైవజనులు కలిసి ఉపవాసం ఉండి, ప్రభా నీ సేవకురాల్ని జ్ఞాపకం చేసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారంట. దేవుడు ఒక తాజ్పామును చూపించాడు. తాజ్పాము రక్తం అయితే తాగదులేండి, కానీ ఒక తాజ్పామును చూపించి వాళ్ళకి నా బాడీలో ఉన్న రక్తం అంతా పీల్చేస్తుందంట. యాక్చువల్గా రక్తపింజర అనే పాము రక్తాన్ని పీల్చేస్తుంది, కానీ వీళ్ళు కళలో చూసారు ఒక తాచుపాము నాకు పట్టుకుని నా రక్తం అంతా లాగేస్తుందంట. ఆ దైవజనులు అపవాదిని వాడి క్రియలను నాశనము చేసి, ప్రభా నీ సేవకురాల్ని నీవు బలపరిచయ్యా, దుష్టుని క్రియలన్నిటి నుంచి నువ్వు తప్పించయ్యా. నా దేవునికి ఒక ప్లాన్ ఉంది. నన్ను రక్షించడం కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఇదిగో నీ నిమిత్తము, నీ పాపములన్నిటి నిమిత్తం నేను రక్తం కార్చా, నా రక్తం అంతా నీకు ఇచ్చేస్తున్నా అని నా దేవుడు నాకు రక్తం ఇస్తే అది ఏం చేసిందో తెలుసా? నాలో ఉన్న రక్తం అంతా తీసేసి, రక్తం ఏమన్నారు? ప్రాణం కదా. ఆ రక్తం అంతా పోతే ఒక విధంగా ప్రాణం పోతున్నట్టే. దేవుడేమో ఇచ్చాడు, కానీ అపవాది మొత్తం లాగేసుకుంటూ ఉన్నాడు. దేవుడేమో నా కోసం నువ్వు బ్రతుకు అంటూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం బ్రతికేస్తావు నువ్వు? ఇంకా ఎంతకాలం అనేక మందికి సాక్షిగా బ్రతుకుతావు? త్వరగా చచ్చిపో అంటాడు సాతాను. దేవునికి మనందరి పట్ల ఒక ప్లాన్ ఎలా ఉందో మర్చిపోవద్దు. అపవాది కూడా మీ పట్ల ఒక ప్లాన్ ఉంది. దేవుడు ఈ రోజున అపవాది కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక నుంచి తప్పించే దేవుడు అంటూ ఉన్నాడు, శత్రువుని యొక్క శత్రువుని నేను చితక్కొట్టేస్తాను. మనం అనుకుంటాం చాలాసార్లు, మా అత్తగారే నాకు శత్రువు అండి, మా మాంగారే నా శత్రువులండి, నా పిల్లలే నాకు శత్రువులండి, నా భర్తే నాకు శత్రువు అండి, నా భార్యే నాకు శత్రువు. మనం ఎప్పుడు ఈ శరీర సంబంధమైన వీళ్ళని చూసుకొనే బాధపడుతూ ఉంటాం, కానీ నిజమైన శత్రువు ఒకడు ఉన్నాడు మనకి. ఎవరో మీకు తెలుసా? కరెక్ట్, నిజమైన శత్రువు వాడే మనకి. ఎందుకంటే మనం ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకోడు. ఎప్పుడు మనం నశించిపోవాలి, కుటుంబాల్లో సంతోషము లేకుండా, సమాధానము లేకుండా, భార్య భర్తల మధ్య అనురాగము, ప్రేమ, ఆప్యాయత, అండర్స్టాండింగ్ అవన్నీ తీసేస్తాడు. గొడవలు పెట్టి ఒక పక్కన ఉండి చూసి నవ్వుతా ఉంటాడు. మనం అనుకుంటాము ఇది శత్రువు పెట్టిన ప్రణాళిక, ఇది అపవాది చేసిన పని అని మర్చిపోయి ఏకాడికి భర్తతో గొడవ పడటానికి దిగిపోతూ ఉంటాం, లేదంటే భార్యను మనం తిట్టడానికి సిద్ధపడిపోతూ ఉంటాం. కానీ వారి వెనకాల ఉన్న అపవాది అలా చేస్తుందని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఇష్టం అనేది ఉంది, నేను వద్దులేండి, నేను వస్తే మళ్ళీ చేంజ్ అవుతుందేమో, దీన్ని మళ్ళీ కదపటం నాకు ఇష్టం లేదు అన్న. పర్వాలేదు, దేవుడు నాకు ఇచ్చింది నేను చెప్తా, నీకు ఇచ్చింది నువ్వు చెప్పు అని చెప్పి అన్నారు. హల్లెలూయా. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభు దానికి రిలేటెడ్గానే అయితే ప్రభు నన్ను సంధించి ఒక సన్నివేశాన్ని మీ ఎదుట పంచుకోవాలని ప్రభు నన్ను ఎంతగానో బలపరిచారు, సిద్ధపరిచారు. దాన్ని బట్టి మహిమ కలుగును గాక. ఈ యొక్క 5వ రోజున శత్రువుల చేతి నుంచి తప్పించే హస్తము. హల్లెలూయా. ఎవరి నుంచి తప్పించే హస్తము? శత్రువుల చేతిలో నుంచి తప్పించే హస్తము. దేవుని హస్తము ఎవరికైతే తోడుగా ఉంటాదో, దేవుని హస్తము ఎవరి వెనకాల ఉంటాదో వారికున్న శత్రువులందరి నుంచి తప్పించబడతారు. శత్రువు మాత్రమే కాదు, శత్రువు పన్నే ప్రతి పన్నాగము నుంచి, ప్రతి ప్లాన్ నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. మనందరి పట్ల నేను ఒక్కొక్కరి పేరు పెట్టి మిమ్మల్ని పిలవగలను.
మన అందరి పట్ల దేవునికి ఒక ప్లాన్ ఏ విధంగా ఉందో, ఒక పర్పస్ ఏ విధంగా ఉందో, అట్లాగే మీరు గుర్తుంచుకోండి. ఎప్పటికీ మర్చిపోని ఒక విషయం, అపవాదికి కూడా మీ అందరి పట్ల ఒక ప్లాన్ ఉంది. నా పట్ల కూడా ఒక ప్లాన్ ఉంది అపవాదికి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళిపోతా. లాస్ట్ టైము నాకు చాలా అనారోగ్యంగా, నా బ్లడ్ 4 గ్రాములకి వెళ్ళిపోయి చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్న ఒక దైవజనులు ప్రార్థిస్తున్నారు నా కోసం. 2 దైవజనులు కలిసి ఉపవాసం ఉండి, ప్రభా నీ సేవకురాల్ని జ్ఞాపకం చేసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారంట. దేవుడు ఒక తాచుపామును చూపించాడు. తాచుపాము రక్తం అయితే తాగదులేండి, కానీ ఒక తాచుపామును చూపించి వాళ్ళకి నా బాడీలో ఉన్న రక్తం అంతా పీల్చేస్తుందంట. యాక్చువల్ రక్త పింజర అనే పాము రక్తాన్ని పీల్చేస్తుంది. కానీ వీళ్ళు కలలో చూసారు, ఒక తాచుపాము నాకు పట్టుకొని నా రక్తం అంతా లాగేస్తుందంట. ఆ దైవజనులు అపవాదిని వాడి క్రియలను నాశనము చేసి, ప్రభా నీ సేవకురాల్ని నీవు బలపరచయ్యా, దుష్టుని క్రియలన్నిటి నుంచి నువ్వు తప్పించయ్యా, నా దేవునికి ఒక ప్లాన్ ఉంది, నన్ను రక్షించడం కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఇదిగో నీ నీ నిమిత్తము, నీ పాపములన్నిటి నిమిత్తం నేను రక్తం కార్చా, నా రక్తం అంతా నీకు ఇచ్చేస్తున్నా అని నా దేవుడు నాకు రక్తం ఇస్తే, అపవాది ఏం చేసిందో తెలుసా? నాలో ఉన్న రక్తం అంతా తీసేసి, రక్తం ఏమన్నారు? ప్రాణం కదా, ఆ రక్తం అంతా పోతే ఒక విధంగా ప్రాణం పోతున్నట్టే. దేవుడేమో ఇచ్చాడు, కానీ అపవాది మొత్తం లాగేసుకుంటూ ఉన్నాడు. దేవుడేమో నా కోసం నువ్వు బ్రతుకు అంటూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం బ్రతికేస్తావు నువ్వు? ఇంకా ఎంతకాలం అనేక మందికి సాక్షిగా బ్రతుకుతావు? త్వరగా చచ్చిపో అంటాడు సాతాను. దేవునికి మనందరి పట్ల ఒక ప్లాన్ ఎలా ఉందో మర్చిపోవద్దు. అపవాది కూడా మీ పట్ల ఒక ప్లాన్ ఉంది. దేవుడు ఈ రోజున అపవాది కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక నుంచి తప్పించే హస్తము. హల్లెలూయా. త్వరగా వెళ్ళిపోదాం. ఒక లేఖన భాగాన్ని చదవండి. నిర్గమకాండము 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకకొట్టును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకకొట్టును. హల్లెలూయా. దేవుని దక్షిణ హస్తం ఏం చేస్తుందో విన్నారా? చదివారా? ఆ సెకండ్ లైన్ అందరు కలిసి ఒకసారి చెప్తారా? హల్లెలూయా. ఈ మాటను గుర్తుంచుకోండి. దేవుని దక్షిణ హస్తం అంట శత్రువుని చితక్కొట్టేస్తుంది. పామును సపోజ్ మనం తల మీద కొట్టామనుకోండి, ఏమైపోద్ది? చచ్చిపోద్ది. దేవుడు అంటూ ఉన్నాడు, శత్రువుని నేను చితక్కొట్టేస్తాను. మనం అనుకుంటాం చాలాసార్లు, మా అత్తగారే నాకు శత్రువు అండి, మా మాంగారే నా శత్రువులండి, నా పిల్లలే నాకు శత్రువులండి, నా భర్తే నాకు శత్రువు అండి, నా భార్యే నాకు శత్రువు. మనం ఎప్పుడు ఈ శరీర సంబంధమైన వీళ్ళని చూసుకొనే బాధపడుతూ ఉంటాం. కానీ నిజమైన శత్రువు ఒకడు ఉన్నాడు మనకి. ఎవరో మీకు తెలుసా? కరెక్ట్. నిజమైన శత్రువు వాడే మనకి. ఎందుకంటే మనం ఎప్పుడూ మంచిగా ఉండాలని కోరుకోడు. ఎప్పుడు మనం నశించిపోవాలి, కుటుంబాల్లో సంతోషము లేకుండా, సమాధానము లేకుండా, భార్య భర్తల మధ్య అనురాగము, ప్రేమ, ఆప్యాయత, అండర్స్టాండింగ్ అవన్నీ తీసేస్తాడు. గొడవలు పెట్టి ఒక పక్కన ఉండి చూస్తూ నవ్వుతా ఉంటాడు. మనం అనుకుంటాము ఇది శత్రువు పెట్టిన ప్రణాళిక, ఇది అపవాది చేసిన పని అని మర్చిపోయి ఏకాడికి భర్తతో గొడవ పడటానికి దిగిపోతూ ఉంటాం, లేదంటే భార్యను మనం తిట్టడానికి సిద్ధపడిపోతూ ఉంటాం. కానీ వారి వెనకాల ఉన్న అపవాది అలా చేస్తుందని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ శత్రువుని చిత్తగొట్టయ్యా, నాకు నా భర్తకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్న ఈ శత్రువు ప్రణాళికలన్నీ లయం చేయి ప్రభా. నేనెంతో కష్టపడి నా బిడ్డల్ని కన్నానయ్యా, కానీ నా బిడ్డల వల్ల ఈ రోజున నాకు సంతోషము లేకపోగా దుఃఖమే అయ్యా. ప్రతి క్షణము ఈ పిల్ల నువ్వెందుకు పుట్టావో ఏమో, నువ్వు పుట్టినప్పటి నుంచి మా కష్టాలే, నువ్వు పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో దరిద్రతే. పిల్లలు అంటాం, పిల్లలు కాదు, వాళ్ళ వెనకాల పనిచేస్తూ ఉన్న చీకటి, మనకు ఉన్న శత్రువుని
దేవుని సన్నిధిలో, ప్రభా నీ హస్తముతో నా కుటుంబంలో పనిచేస్తున్న శత్రువు హస్తము, యేసుక్రీస్తు నామములో శత్రువు క్రియలన్నీ లయమైపోవును గాక. హల్లెలూయా. అదండి మనం ప్రార్థన చేయాల్సింది. ఇంకొక వచనాన్ని చదువుదాం. ఎజ్రా గ్రంథము 8:31. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, దినవృత్తాంతాల తర్వాత అనుకుంటున్నా. ఎవరు మే తీస్తే వాళ్ళు చదవండి, మైక్ మేము లేకపోయినా. మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. హల్లెలూయా. మన దేవుని హస్తము శత్రువుల చేతిలో నుండి తప్పించేది. మార్గ మధ్యములో మాన కొరకు పొంచి ఉన్న వారి శత్రువుల నుంచి తప్పించేది దేవుని హస్తము. హల్లెలూయా. తప్పించేది, శత్రువుల చేతిలో నుంచి తప్పించేది అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి దేవుడు నన్ను ఆ యొక్క వ్యక్తి ద్వారా, ఆ యొక్క వ్యక్తి జీవిత చరిత్ర ద్వారా, ఆ యొక్క వ్యక్తి ఒక స్థలానికి వస్తారు. ఆ స్థలంలో తన జీవితం ఎంతో మారిపోయిందండి. అంతకుముందు మార్చబడ్డాడు, కానీ ఒక స్థలానికి ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చిన ఆ స్థలములో అతని జీవితము మార్చబడింది. అతని జీవితం మార్చబడటం కాదు, కానీ ఇశ్రాయేలు జాతి చరిత్ర అంతటిని అతడు మార్చేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అంటే మీకు తెలుసు కదా, దేవుని ప్రజలు, దేవుని జనాంగము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని బిడ్డలు వాళ్ళు. దేవుని బిడ్డలు ఐగుప్తుకి వచ్చిన తర్వాత అక్కడ బాగా విస్తరిస్తూ ఉన్నారంట. ఎలా అంటే రోజు రోజుకి ప్రబలిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలు. అది అక్కడ ఉన్న ఆ ఫరో రాజుకు ఇష్టం అవ్వట్లేదు. వీళ్ళేంటి ఇంత రోజు రోజుకి ప్రబలిపోతూ ఉన్నారు, వీళ్ళు ప్రబలకుండా, వీళ్ళ సంతానం విస్తరించకుండా నేను ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ వంశాభివృద్ధి చెందకుండా, వీళ్ళ వంశం ఇంతటితో ఆగిపోయేటట్టుగా నేను ఏదో ఒక ప్లాన్ చేయాలి అనుకుంటాడు. మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీని ఎంత శ్రమ పెడతాడో, పగలు లేదు రాత్రి లేదు, బానిసత్వం చేయాల్సిందే, ఇటుకలు చేయాల్సిందే, ఇల్లు కట్టాల్సిందే. మీకు తెలుసా, ఐగుప్తులో ఆ ఫరో దేవుని బిడ్డల చేత రెండు ఊర్లు కట్టించాడు. పీతోము, రామసేసు అనే 2 పట్టణాలు కట్టారంట మోషే ఆధ్వర్యంలో. ఎంత కష్టం అంటే పగలు లేదు రాత్రి లేదు, సరి అయిన ఫుడ్ కూడా లేదు. అలా కష్టపడుతూ వీళ్ళ వంశాభివృద్ధి చెందుతూ ఉండగా ఫరో అనుకుంటాడు, వీళ్ళ సంతానాన్ని ఎలాగైనా ఆపేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆ ఫరోకి ఒక క్రూరమైన ఒక ఆలోచన వస్తుంది. అక్కడ మంత్రసానులు ఉంటారు. ఇప్పుడంటే డెలివరీకి హాస్పిటల్కి వెళ్తున్నామో, ఆ కాలంలో మంత్రసానులు డెలివరీ ప్రసవం అయ్యేటప్పుడు మంత్రసానులు ఉండేవాళ్ళు. ఆ మంత్రసానులను ఆ ఫరో రాజు పిలిచి అంటూ ఉన్నాడు, అమ్మ మీరు మీరు వారు వచ్చి ప్రసవిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ప్రసవించిన పిల్ల మగపిల్ల అయితే మాత్రం, మగబిడ్డ అయితే మాత్రం ఆ బిడ్డని చంపేయండి, ఎక్కడ పీట మీదే చంపేయండి. ఒకవేళ పాప అయితే మాత్రం ఆ పాపను బ్రతికినివ్వండి అని చెప్పారు. ఎవరికి? హెబ్రీ స్త్రీలకి. ప్రభువుని ఎరిగిన బిడ్డలకి ఆ మాట చెప్పాడు ఫరో, దేవుని ఎరగని ఫరో. కానీ ఆ స్త్రీలంట, ఆ హెబ్రీ స్త్రీలంట దేవునికి వాళ్ళు భయపడటం వల్ల, అమ్మో దేవుని జనాంగాన్ని మేము నశింప చేయటమా, దేవుని జనాంగాన్ని మా చేతులతో మేము హత్య చేయటమా, మేము అలా చేయము అని చెప్పేసి వాళ్ళు సేవిస్తున్న దేవునికి భయపడ్డారు. కానీ ఆ ప్రాణాన్ని తీసే రాజుకు వాళ్ళు భయపడలేదండి. కింగ్ ఏదైనా ఆర్డర్ చేశారంటే మనం ఖచ్చితంగా చేస్తాం. మన సీఎం మనకి ఏదైనా చెప్తే చేయమా, నేను చేయను అంటారా? కానీ ఆ రోజున వాళ్ళు ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ పని మాత్రం మేము చేయము అని చెప్పారు. వాళ్ళని బ్రతికినిస్తూ వస్తున్నారు. ఈలోపు వంశాభివృద్ధి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు చంపట్లేదుగా మగపిల్లల్ని. ఈరోజు ఈసారి ఇంకా క్రూరమైన ఆలోచన చేశాడు ఆ ఫరో. ఏంటి ఆలోచన అంటే, మరి ఏదో మిస్టేక్ జరుగుతూ ఉన్నట్టుంది, మగపిల్లలు మాత్రం అలాగే ఉంటున్నారు, వీళ్ళ వంశం ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అప్పుడు ఫరో అంటాడు, అక్కడున్న సైనికులాగా ఆజ్ఞాపిస్తాడు, ఇశ్రాయేలీలో మగపిల్ల పుడితే తీసుకెళ్ళి నైలు నదిలో పడేసేయండి అని చెప్తాడు. ఆ నైలు నది నిండా మొసళ్ళు ఉంటాయంట.
అవి ఇలా నోరు తెరుచుకొని ఉంటాయి. ఆ నది నిండా మొసళ్ళే. నైలు నది అనంగానే మొసళ్ళకు ప్రసిద్ధి అనమాట అది. అలాంటి నదిలోకి పడేయండి. ప్రతి బిడ్డ, మగ బిడ్డ కూడా మొసలి చేత నశింపచేయబడాలి. చూసారా శత్రువు పన్నాగాలు ఎలాగున్నాయో, శత్రువు ప్లాన్ ఎలాగుందో. ఇదంతా కూడా ఒక్క వ్యక్తి కోసమే అనిపిస్తూ ఉంది నాకు ఎక్కువగా మోషే, మోషే, మోషే. ఇప్పుడు చెప్తున్నా నేను ఆ పేరు. ఇదంతా కూడా మోషే కోసమే. అయితే ఇలాంటి సందర్భం కలిగిన దినాల్లోకి అమ్రాము, యోకేబేదు అనే భార్యాభర్తలు అమ్రామ్ అనే ఆమె ప్రసవించిన తర్వాత ఒక సుందరుడైన బిడ్డ పుడతాడంట. ఆమె పుట్టిన బిడ్డను చూసుకొని, అయ్యో ఈ బిడ్డ ఎంత సుందరుడిగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడే, వీణ్ణి వచ్చి చంపేస్తారు కదా అని ఆ తల్లి మనోవేదనతో అప్పుడే కష్టపడి కన్న బిడ్డను కళ్ళ ఎదుటే నరికేస్తుంటే తల్లి ప్రాణం ఎలా ఉంటదండి? ఒక విధంగా కదిలిపోతూ ఉంటది. తట్టుకోలేరింకా. కానీ ఆ తల్లి మాత్రం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. దేవుని యందలి భయభక్తులు కలిగిన కుటుంబము అమ్రాము, యోకేబెదు. మరి ఆ బిడ్డ మోషే అప్పుడే జన్మించాడు. అతి సుందరంగా ఉండటం చూశారు. ఎట్లో ఒకట్ల వస్తున్నారు, చూస్తున్నారు. మీ ఇంట్లో ఏమన్నా పిల్లలు లేరండి మా ఇంట్లో. ఆ బిడ్డని ఎలా దాచిందో నాకైతే తెలీదు కానీ 3 నెలలు దాచిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయములో పుట్టిన ప్రతి బిడ్డను చంపేశారు. ఒక్కడు కూడా లేడు నాకు తెలిసి. కానీ అదే ఆజ్ఞ గుండా వెళ్ళాల్సిన మోషే మాత్రం సజీవంగా ఉన్నాడు. చూడండి, మన జీవితాల్లో కూడా మనలాంటి రోగమే వేరే వాళ్ళకొచ్చింది. వాళ్ళు చనిపోయారు. ఎప్పుడు మన వయసులో ఉన్న లాంటి వాళ్ళే మనలాంటి రోగమే వాళ్ళకొచ్చింది. వాళ్ళు చనిపోయారు. ఎగ్జాంపుల్ కరోనా. ఈ కరోనా మనలో కూడా కొద్దిమందికి వచ్చింది. అదే కరోనాతో కొద్దిమంది రక్తం కక్కుకొని చనిపోయారు. కాళేశ మనందరికీ తెలుసు. మన సంఘానికి వస్తూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. ఆ ఫోటో, ఆ లాస్ట్ సీన్ ఆయన మాట్లాడేది నేను చూసా. మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో చెప్తున్నా, మధ్యాహ్నం నేను భోజనం కూడా చేయలేకపోయా. చెవుల్లో, ముక్కులో నుంచి రక్తము, నోట్లో నుంచి రక్తం. ఆ రక్తం అలా కార్చుకుంటూ ఆయన టిష్యూ తీసుకొని ఆ రక్తం తుడుచుకుంటూ, నానా మీరు అమ్మ మాట వినండిరా, అమ్మ ఏది చెప్తే అది చేయండి మీరు. అమ్మా నన్ను క్షమించు, కాళేష్ అని అడుగుతున్నాడు, నన్ను క్షమించు. మరి ఇప్పటికి ఆ వీడియో ఉందో డిలీట్ చేశారో తెలీదు. నేను అనుకున్నా, నేను ఎందుకు చూశాను నా కళ్ళతో. చాలా బాధపడ్డా, చాలా ఏడ్చా. వాళ్ళ ఆఖరి స్థితి అలా ఉంది అనేసి ఆ రక్తం అదంతా చూసి బాగా బాధ అనిపించింది. ఆయన కరోనాతో చనిపోయాడు. మనలో కూడా చాలామంది కరోనా వచ్చింది. మనం మరి చనిపోలేదుగా. దీని వెనకాల నేను చెప్పాలనుకుంటుంది, ఆ రోజుల్లో మగబిడ్డలందరూ ఊచకోత కోయబడ్డారు. కానీ మోషే మాత్రం దేవుని ప్రణాళికలో ఉన్నాడు. దేవుని ప్రణాళికలో ఉన్న మోషేను ఏ శత్రువు కూడా ఏమీ చేయలేకపోయాడు. నేను కూడా ఈ రోజున నీవు అనుకుంటున్నావు, నేను దేనికి పనికిరాను, నా వల్ల ఏ ప్రయోజనం, నా వల్ల నా భర్తకు ప్రయోజనం లేదు, నా వల్ల నా బిడ్డలకు ప్రయోజనం లేదు, నా భర్తను నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నా, ఆఖరికి నా భార్య అడిగింది నేను తేలేని పరిస్థితిలో ఉన్నానే అని మనం బాధపడిపోతూ ఉన్నాం. నేను చెప్తూ ఉన్నా, ఖచ్చితంగా 100కి 100% దేవుని ప్రణాళికలో మీరున్నారు. ఎలాగంటే మోషేలాగా దేవుని ప్రణాళికలో మీరున్నారు. అందుకే ఈ రోజున సజీవులుగా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దోమ గుట్టి అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఒక రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి ఒక చిన్న దోమ గుట్టి చనిపోయాడు. నీకు నాకు ఎన్ని దోమలు గుట్టాయి ఇప్పటికీ? మనం చనిపోలేదే. పెద్ద రాజ్యానికి చక్రవర్తి ఆయన ఒక దోమ గుట్టి చనిపోయాడు. జ్వరముతో, విష జ్వరంతో. ఈ రోజున నీవు నేను ఎందుకు సజీవంగా ఉన్నామో తెలుసా? దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పైకి సాతాను ఎన్నో విసురుతూ ఉంది, బాణాలు విసురుతుంది. ఇప్పుడైనా చస్తాడేమో వీడు, ఇప్పుడైనా చస్తాదేమో ఈమె, ఇప్పుడైనా విడిపోతారేమో వీళ్ళు, ఎన్నో. ఏ కుటుంబానికి ఏది అవసరమో అది వదులుతూ ఉన్నాడు వాడు. కానీ దేవుడు అలా అడ్డు నిలబడి, నా బిడ్డకి ఇది వెళ్ళకూడదు, నా బిడ్డ ఇంకా చాలా పని చెయ్యాలి, నా బిడ్డతో చాలా పనుంది నాకు,
దేవుని ప్రణాళికలో ఉంది నా బిడ్డ అని చెప్పేసి దేవుడు దాన్ని తప్పిస్తూ వచ్చాడు. ఏమైందో తెలుసా? 3 నెలలు ఆ చిన్న బిడ్డని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. 3 నెలల తర్వాత కుయ్యో కుయ్యో అని స్టార్ట్ చేశాడు. మన ప్రిన్స్ ఉన్నాడు, మొన్నటిదాకా సైలెంట్‌గా ఉండేవాడు. ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయింది గొడవ. అంటాడు, అంటాడు. అసలు ఈ రకరకాల వాయిసెస్ ఇప్పుడు వింటున్నాం మనం. 3 నెలలే పిల్లల్ని దాచగలం. తర్వాత మనం గంప కింద పెట్టినా లేదు, ఎక్కడ పెట్టినా సౌండ్ మాత్రం కంపల్సరీ వచ్చేస్తది. 3 నెలల తర్వాత ఆ తల్లి, "ఇంక నా వల్ల కాదు నాయనా, నిన్ను భద్రపరచలేదు. నిన్ను భద్రపరిచే దేవుని హస్తంలోనికి నేను నిన్ను పంపించేస్తున్నాను." తల్లి బాధ్యత రహితంగా తీసుకెళ్ళి నైలు నదిలో పడేయలేదు, కానీ దేవుని హస్తంలోనికి ఇక నేను పోషించలేను, నిన్ను చూసుకోలేను, నిన్ను భద్రపరచలేను, నిన్ను భద్రపరిచి దేవుని హస్తాల్లో నిన్ను వదిలిపెడుతున్నాను అని కీలుతో ఒక జమ్ముతో ఒక పెట్టి చేసి దానికి కీలు రాసి అందులో తన కుమారుడు సుందరుడైన మోషేని ఆ యొక్క బుట్టలో ఉంచి తీసుకెళ్ళి ఆ నైలు నది ఒడ్డున వేసేసింది. నైలు నదిలో ఏముంటాయో తెలుసు, కానీ తనకు తెలుసు దేవుని హస్తంలో ప్రభా నా బిడ్డ నేను పెడుతూ ఉన్నా. మనం అనుకుంటాం పిల్లల్ని నేను జాగ్రత్తగా పెంచుతా, ఖచ్చితంగా పెంచుతా, కరెక్ట్గా పెంచుతా. కొంతకాలమే అమ్మ మనం పెంచగలం మన పిల్లల్ని. కొంతకాలం అయిన తర్వాత మన చేయి దాటిపోతారు, మాట వింటప్పుడు నువ్వు చేసేది ఏం లేదు. తంతా తొడపాసం పెడతా సోనుతో నిన్ను అంటున్నా. అరే చెప్పింది విను, చెప్పింది విని లేకుండా నీ పడతాయి దెబ్బలంటే ఏం చేస్తావంటే తొడపాసం పెడతా. నువ్వు పెట్టలేవుగా అంటున్నాడు. తొడపాసం పెడతా, నిన్ను రా వచ్చాక కొట్టి 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 ఏడ్పించి అప్పుడు పంపిస్తాను నిన్ను అంట, ఊరికే జోక్కి. కానీ బాగా కొట్టానండి నా పిల్లల్ని, చాలా బాగా కొట్టా. ఒక్కోసారి గుర్తు చేసుకుంటే చాలా ఏడ్చుకుంటా. కానీ గద్దించని తండ్రి తండ్రే కాదు, గద్దించని తల్లి తల్లే కాదు, బెత్తం వాడని తల్లి తల్లే కాదు, బెత్తం వాడని తండ్రి అన్నీ ఉండాలి. ప్రేమ ఉండాలి, గద్దించాలి, గద్దించే టైంలో గద్దించాలి. నేను మొన్నే చెప్పా, సోను వెళ్ళే ముందు కూడా ఐరన్ స్కేల్తో కొట్టాను. ఏదో చిన్న విషయంలో, గద్దించే విషయంలో గద్దిస్తా. కానీ ఆ రోజున ఆ తల్లి తీసుకెళ్ళి నైలు నదిలో వదిలేసింది. వదిలేసి నీ చావు నువ్వు చవరా నాయనా అని చెప్పేసి పోతే పోయాళ్లే, ఉంటే ఉన్నాళ్లే అనుకోలా. తన కుమార్తెను అంటే మోజస్ వాళ్ళ అక్కను, నువ్వు వెళ్ళి మిరియాం తమ్ముడికి ఏమవుతుందో చూడమ్మా కాస్త, తన మనసులో బాధ వేదన, అంత అందమైన సుందరుడైన తన కుమారుణ్ణి పోగొట్టుకోలేక నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి వెనకాలే మిరియామును పంపించింది. ఆ మిరియాము మెల్లగా ఫాలో అవుతుంది. ఆ బుట్ట ఎటెళ్తే అటు మెల్లగా వెళ్తుంది. ఈలోపు ఫరో కుమార్తె స్నానానికి వస్తుంది అక్కడికి. స్నానం చేస్తూ ఉండగా ఈ బుట్ట కనబడిద్ది. అప్పు ఏదో బుట్ట కనపడుతుంది, వెళ్ళి తీసుకురండి అని తన పనికత్తెలకు చెప్తే ఆ బుట్ట తీసుకురాగానే ఆ బుట్ట ఓపెన్ చేసి చూడంగానే సుందరుడైన ఒక చిన్న బాబు అందులో ఏడుస్తూ ఉన్నాడంట. ఆ ఏడుపు ముఖము చూసిన ఫరో కుమార్తె, ఆ ఏడుస్తూ ఉన్న మోషేను చూసిన ఫరో కుమార్తెకు కనికరం కలిగిందంటండి. మీరు చదవండి తర్వాత, నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఏడుస్తూ ఉన్న మోషేను చూసి మోషే ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో నా తల్లి దగ్గర నేను రోజు ఉండేవాడిని కదా, ఏమైంది, నేను ఎక్కడున్నాను, చిన్నవాడు ఏమీ అర్థం కావట్లేదు వాడికి. ఏడుస్తూ ఉండటం ఫరో కుమార్తె చూసి ఆమెకు కనికరం కలిగిందంట. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా అర్థమైంది, వీడు హెబ్రీయుల పిల్లలు. ఏ ఫరో అయితే ఒక్క మగబిడ్డను లేకుండా నశింపచేయి, ప్రతి మగబిడ్డను ఊచకోత కోసేసేయండి అని చెప్పిన అదే ఫరో ఇంటికే ఈ మోషే వెళ్ళాడంట. హల్లెలూయా. చూడండి దేవుని ప్రణాళిక ఒక మనిషి పట్ల ఎంత అద్భుతంగా ఉంటుందో. నాకైతే ఒకరోజు నేను బైబిల్ స్టడీ చేస్తున్నా ఈ సందర్భాన్ని. దాని తర్వాత మనం వెళ్తూ ఉన్నాం. ఆ సందర్భం బైబిల్ స్టడీ నేను చేస్తూ ఉంటే దేవుడు నన్ను ఎంతగానో దర్శించాడు. ప్రభా నన్ను కూడా ఈ అనుభవం కూడా నడిపించవా. నేను ముందు మీతో చెప్పబోతున్నా అనుభవం గురించి. కన్నీళ్ళతో ప్రభు పాదాలను పట్టుకున్న, ప్రభా నన్ను కూడా ఈ అనుభవం కూడా నువ్వు తీసుకెళ్ళవా. ఫరో కుమార్తె తీసుకుంది. ఏ ఏ రాజు చేత ఆజ్ఞనీయబడిందో అదే గృహానికి వెళ్ళింది. అర్థమైంది ఈ బిడ్డ హెబ్రీల పిల్లవాడు, ఈ బిడ్డ ఇజ్రాయేలీల పిల్లవాడు అని చెప్పి. అయినా కూడా
నాకు కావాలి ఈ బిడ్డ అని చెప్పి అనుకుందానికి పిల్లలు లేరు. చక్కగా తన అక్క మిరియాం వెళ్తా ఉంది కదా! ఎంత తెలివో చూడండి. తమ్ముడంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో చూడండి. కరెక్ట్‌గా అక్కడికెళ్ళిపోయి ఆ ఫరో కుమార్తె దగ్గర చూస్తుంటే, "అమ్మా ఈ చిన్న బిడ్డను బైబిల్‌లో అయితేలే నీకు నచ్చాడంటే నాకు చాలా నచ్చాడు" అని చెప్పి అంటుంది. "అయితే నీకు నచ్చితే ఈ బిడ్డను పోషించటానికి ఒక తల్లిని ఎక్కడైనా తీసుకురానా?" నేను అడిగిద్దనమాట. "ఎళ్లి తీసుకురా. ఒకవేళ ఈ బిడ్డను పెంచితే నేను డబ్బులిస్తాను. నెలకింత జీతమని ఇస్తాను. ఎళ్లి తీసుకురాపోవే" అని చెప్తది మిరియాముకి, ఆ ఫరో కుమార్తె. ఈ ఈ యొక్క మిరియాం ఎళ్లి వాళ్ళ అమ్మనే తీసుకొనొస్తది. "అమ్మ రా అమ్మ." ఇదంతా మనకు చూస్తుంటే పెద్ద కట్టుకథ అండి అన్నట్టుంది. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథములో లిఖితమైన, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన సత్యమైన గాథ ఇది. మోషే జీవిత చరిత్ర. ఎళ్లి తన తల్లిని తీసుకొనొస్తది. తన తల్లి రాంగానే ఆ ఫరో కుమార్తె అంటది, "అమ్మా నా కోసం ఈ బిడ్డ నువ్వు పెంచు." తన కుమారుణ్ణి పట్టుకొని, తనకు తెలీదు తన కుమారుడే అని, కానీ నా కోసం నువ్వు ఈ బిడ్డని పెంచు, పాలిచ్చి పెంచు, నీకు నెలకింత శాలరీ అని నేను ఇస్తా, జీతం ఇస్తా. ఆ తల్లికి ఎంత సంతోషమో. చూడ్డానికి బయటికి నార్మల్‌గా ఉంది. లోపల తన్మయమైపోతుంది. ప్రభువా! నా హస్తములో రక్షణ లేదని నాకు అర్థమైందయ్యా. ఈ శత్రువుల చేతిలో నుంచి నేను రక్షించలేనని నాకు అర్థమైందయ్యా. నా బిడ్డను రక్షించే హస్తములు శత్రువు నుంచి తప్పించే హస్తంలోనికి నా బిడ్డను పెట్టినప్పుడు, నా బిడ్డ విషయంలో ఇంత గొప్ప కార్యం నువ్వు జరిగించావా? లోపల ఎంతో సంతోషంగా ఉంది. కానీ బయటికి నార్మల్‌గా ఉంది. ఆ రాజభవనంలోనంట మహా అంటే 4-5 సంవత్సరాల వరకే పర్మిషన్ ఉంటది ఎవరికైనా. పిల్లలు అప్పటిదాకే గదా పాలు తాగుతారు. తర్వాత ఇంక విడిచి వెళ్ళిపోవాలి. 5 సంవత్సరాల పిల్లలంటే మరి మన దగ్గర ఎవరున్నారో నాకు తెలియట్లేదు. ఈ 4, 5 సంవత్సరాల్లో ఆ యొక్క అమ్రాము యోకేబేదు తన కుమారుడికి ఏం నేర్పించిందో నాకు తెలీదు కానియండి. చిన్న పిల్లలు 4, 5 సంవత్సరాలంటే మీకు తెలుసు ఎలా ఉంటారో. మనం ఏమన్నా చెప్తే అర్థం చేసుకునే స్థితిలో ఉంటారా? ఏం చెప్పిందో, ఎలా పెంచిందో తెలీదు. ఆ పాలిస్తూ ఉగ్గు పాలతోనే నీవు హెబ్రీయుడివి, దేవుని బిడ్డవు నువ్వు, ఇక్కడ ఉన్న దేవుని జనాంగము నీ ప్రజలైన వారు అనేక మంది ఉన్నారు. మరి ఏమేం చెప్పిందో నాకైతే తెలియదు గానీ 5 సంవత్సరాలు పాలిచ్చి తర్వాత ఆ బిడ్డను అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఈమేంటి, అబ్బో నా కుమారుడు చక్కగా పెరిగాడే, చాలా అందంగా ఉన్నాడు, నేను ఒకప్పుడు నీటిలో నుంచి బిడ్డను తీశాను కాబట్టి మోసెస్ అని పెట్టిద్దనమాట. నీటిలో నుంచి తీయబడ్డాడు అని అర్థం మోషే అంటే. నీటిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి మోషే అని పేరు పెట్టింది. అలా జరుగుతూ ఉంది. ఒక రోజున ఉన్నట్టుండి కొంచెం పెద్దవాడయ్యాక బయటికెళ్తాడు ఆ రాజమందిరంలో నుంచి. బయటికెళ్ళిన తర్వాత అప్పటికే అర్థమైంది ఇతను హెబ్రీయుల పిల్లవాడు, ఇజ్రాయేలు జనాంగము యొక్క సంతానం అనేది అర్థమైంది. అక్కడ ఐగుప్తీయుడు ఒకడు, ఇజ్రాయేలీయుడు కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళని తప్పిద్దామని వెళ్తాడనమాట పెద్దయ్యాక. వాళ్ళు అసలు వదలట్లా. ఇలా ఉందా నీ పని అని చెప్పేసి ఫైటింగ్‌కి దిగాడనమాట. ఫైటింగ్‌కి దిగేసి అతన్ని రక్షించి, ఇతన్ని ఐగుప్తీయుని చంపేసి అక్కడ ఇసుకుంటే గబగబా ఇసుకలో పాతిపెట్టేస్తాడు. దేవుని ప్రజలంటే అప్పటినుంచే స్టార్ట్ అయింది. తనకు తనకు మెల్లగా అర్థమైంది ఇంకా ఈ ఏ ప్రజలు నా ప్రజలు, కానీ నేను ఎలాంటి ప్రజల మధ్య నేను ఉంటున్నా. మోషే జీవించిన సంవత్సరాలు ఎన్నో మీకు తెలుసా? 120. 40 సంవత్సరాలు ఫరో కుమార్తెతో రాజకుమారుడుగా పెరిగాడు. ఒక విధంగా భవనంలో, ప్యాలెస్లో పెరిగాడు 40 సంవత్సరాలు మోషే. మిగిలిన 40 సంవత్సరాలు ఈ ఐగుప్తుని చంపేసి ఇసుకలో పెట్టేశాడు కదా, అది రాజుకు తెలిసింది. రాజు చంపుదాం వీడిని, వీడు ఐగుప్తీయుల పిల్లవాడు అని మోషేని చంపటానికి ప్రణాళిక గీసేది ఈ మోషేకి అర్థమయ్యి అక్కడి నుంచి ఎక్కడికి, మిద్యానికి వెళ్ళిపోయాడు. ఈ రాజు ఉంటే ఇంక నన్ను బ్రతకనివ్వడు, అక్కడి నుంచి సైలెంట్గా ఎవరికి చెప్పకుండా జంప్ అయిపోయాడు. మిద్యానులో 40 సంవత్సరములు, ఆ మిద్యాను అరణ్యములో ఏం చేశాడు 40 సంవత్సరాలని మీరు ఆలోచిస్తే? గొర్రెల మందను మేపుకుంటూ ఉన్నాడు. నేను మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మిద్యాన్ అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక యాజకునికి 7 కుమార్తెలు, అందులో సిప్పోరా అనే ఒక ఆమెను చూసి
వివాహం చేసుకుంటాడనమాట. వివాహం అయిన తరువాత ఒకసారి నిర్గమకాండం 2వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయం క్షమించండి. చదువుతారా? 3వ అధ్యాయం ప్రారంభం నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. చాలండి అక్కడ దాకా. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. దయచేసి ఇటు చూస్తారా? త్వరగా ఒక్క 10 మినిట్స్లో ముగించేస్తాను నేను. మన సమయానికి ముందే ముగించేస్తా. పాస్టర్ గారు ఎంత టైం తీసుకుంటావో అంటారు. సరే పాస్టర్ గారు అట్లా అంటున్నారు కదా, కొంచెం ఎట్లయినా సరే చాలా త్వరగా ముగిద్దాం అనుకుంటా, కానీ నా కళ్ళు మాత్రం అటు వెళ్ళవు. నా కళ్ళు ఇటే ఉంటాయి ఎప్పుడు. ఇటే చూస్తూ ఉంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. చాలా బలహీనత అది. త్వరగానే సేవకులు నాకేమో 10 వరకు ఇచ్చారనుకుంటున్నాను. నాకు అంతవరకు ఉంది టైము. అయితే ఈ యొక్క మనము చదివిన ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు. 40 సంవత్సరాలేమో చక్కగా రాజభవనంలో ఎంజాయ్ చేస్తూ, మరి రాజుల దగ్గర ఏమన్నా కొదువు ఉంటుందండి? సమస్తము సమృద్ధిగా ఉన్నాడు. ఉన్నట్టుండి అరణ్యంలోకి వచ్చి పడ్డాడు. ఏముంటుంది అరణ్యంలో? గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో ఉంటే సమస్తము సమృద్ధిగా ఉంటుందా? నాకు తెలిసి దేవుడు మోషేకి కొన్ని నేర్పించటానికి, మోషేను దాని తర్వాత దేవుడు ఒక జనాంగమునకే ఆశీర్వాదకరంగా చేయటానికి 40 సంవత్సరాలు ప్రిపరేషన్ అక్కడ జరిగిందనమాట. గొర్రెలు కాచుకుంటూ దేవుని సన్నిధిలో ఎంత విధేయత, వినయము అన్ని నేర్చుకున్నాడు. చెప్పాలంటే ఒకప్పుడు ఐగుప్తు విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అంట. ఒకసారి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం ఒక మాట చదవండి. మోషే తన శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధపెట్టెను. ఆ 22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చాలండి. ఒకసారి ఇటు చూస్తారా? మోషే మొన్నటిదాకా ఐగుప్తులో ఉండి చేసింది ఏంటంటే 40 సంవత్సరాలు సకల విద్యల యందు ప్రావీణ్యత నేర్చుకున్నాడు. అంటే అన్ని శాస్త్రాలు తెలుసు. మాట నేర్పరి అనేది ఉందండి. కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు, మరి మోషే నువ్వు ఈ ప్రజల యొద్దకు, ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడాలి, నా జనాంగమైన ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాలి అంటే, ప్రభా నేను మొదటి నుండి కూడా నాకు మాటలు రావయ్యా, మాట నేర్పరిని కానయ్యా, నాకు నోటి మాంద్యం ఉందయ్యా, నేను నత్తిగా వాడనయ్యా అంటూ ఉన్నాడు. అపోస్తల కార్యాల్లో చాలా స్పష్టంగా అంటూ ఉన్నాడు, మాటల యందు నేర్పరితనం ఉందంట. సకల విద్య ప్రవీణుడు అంటే ఆయనకి తెలియని శాస్త్రం అంటూ లేదు, అన్నీ తెలుసు. ఒక్కసారి వచ్చి అరణ్యంలో పడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దేవుడేమో ఇజ్రాయేలు జనాంగాన్ని కాచే కాపరిగా చేయాలనే ఒక ప్లాన్ కనుగొన్నాడు. కానీ తన మామయ్య అయిన యిత్రో మాత్రం, నువ్వు ప్రస్తుతానికి గొర్రెలుగా అయినా చాలు, నా గొర్రెలన్నీ నువ్వు కాయి, ఎందుకంటే నా కుమార్తెను సిప్పోరా నువ్వు వివాహం చేసుకున్నావు కాబట్టి నా గొర్రెల మందలన్నీ కాయి, నీకు అదే పని ఇంకా. కానీ ఆ గొర్రెల మందలు కాస్తూ ఎక్కడికి వచ్చాడంట? హోరేబు. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. దేవుని పర్వతమైన, గుర్తు
గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వచ్చాడు మోషే? దేవుని పర్వతమైన హోరేబు. ఈ యొక్క హోరేబుకి ఇంకొక పేరు కూడా ఉంది, సీనాయి. బైబిల్లో కొన్ని కొండలు, కొన్ని పర్వతాలు, వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అరారాతు పర్వతం అనంగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా? నోవాహు ఓడ ఏమైంది? ఆగింది. వెరీ గుడ్. మోరియా పర్వతం అనంగానే ఏమన్నా గుర్తొస్తుందా? మోరియా పర్వతం బలి ఇచ్చిన స్థలం. సీనాయి ఇప్పుడు మనము చూసిందే. సీనాయి, హోరేబ్ అనంగానే మీకు ఏమన్నా గుర్తొస్తుందా? 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇచ్చిన స్థలం. తర్వాత నెబో పర్వతం. నెబో అక్కడ ఆగిపోయారు. ఇక్కడే నువ్వు నీ పితరులాగా నువ్వు ఇక్కడే మరణిస్తావు అని దేవుడు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, దూరము నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఈ నెబో పర్వతం మీద నుంచి చూస్తాడు మోషే. దూరం నుంచి చూపిస్తాడు, అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. అది నెబో పర్వతం. కర్మేల్ అనంగానే మన గుర్తొస్తుందా? ఏలియా. ఇజ్రాయేల్ ఎంతకాలం 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. బయలుదేవుడైతే వాణ్ణి సేవించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుణ్ణి సేవించండి మీరు అని ఒక బలికి సిద్ధపడిన స్థలము కల్వరి కొండ. ఆ? ఓకే, దాన్నే గోల్గొతా అని కూడా అంటారు. ఒలీవల కొండ. ఉమ్, ఏమయ్యారు? ఆ, ఇంకేమన్నా ప్రత్యేకత ఉందా? లాస్ట్ యేసుప్రభు వారు రెండవసారి అదే ఒలీవల కొండ మీదకి. కొన్ని కొండలు, కొన్ని పర్వతాలు చెప్పంగానే కొన్ని గుర్తులు మనకు అట్లా ఉండిపోతాయి, రిమెంబరెన్స్. ఈ రోజున మనం మాట్లాడుకొని ఈ హోరేబు పర్వతము లో ఏం జరిగింది, ఈ హోరేబు పర్వతంలో ఏం జరిగింది అని మనం చూసినట్లయితే, దేవుడు మొదటిగా మోషేను ఆ స్థలంలో దర్శిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు కదా. ఆ, రెండవ వచనం చదువుదాం. హల్లెలూయా. చాలండి. నేను ఒకటి చెప్తూ ఉన్నా, దేవుని హస్తం గురించి మాట్లాడి పాశ్రం గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకోవద్దు. దేవుని హస్తము తోడుగా ఉంటే, దేవుని హస్తము నిన్ను రక్షిస్తే నువ్వు మౌనంగా ఉండలేవు. దేవుని హస్తము చేత అగాధ జలములలో నుండి రక్షించబడిన పేతురు దేవుని పరిచర్యే చేసేశాడు. దేవుని చేత పోషించబడిన ఏలియా, దేవుని హస్తము చేత ఆశ్చర్య రీతిగా పోషించబడిన ఏలియా దేవుని కొరకే జీవించాడు. తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఏంటి? పోషించే హస్తము తర్వాత స్వస్థపరిచే హస్తము. బైబిల్‌లో అనేక మందిని దేవుడు స్వస్థపరిచిన తర్వాతనండి, మీరు సువార్తలో చదవండి, వాళ్ళలో కొద్దిమంది అయ్యా మమ్మల్ని స్వస్థపరిచావు అని కృతజ్ఞతగా నీతోనే వస్తాం యేసయ్యా, నీ పని చేస్తాం యేసయ్యా, నిన్నే వెంబడిస్తాం యేసయ్యా అని అడుగుతారండి వాళ్ళు. స్వస్థపరిచి దేవుడు అమ్మో నన్ను ఈ యొక్క భయంకరమైన వ్యాధి నుంచి తప్పించేశాడు, విడుదల చేశాడు, ఎంజాయ్, ఇంకా నా ఫ్యామిలీతోని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలేదు వాళ్ళ కుటుంబాలకి. వాళ్ళే ఎంజాయ్ చేసుకుంటూ ఉండలేదు, కానీ దేవుడు చేసిన కార్యాన్ని దేవుడు అంటాడు కొంతమందినేమో, యేసయ్య నేను కూడా నీతో వస్తానయ్యా, నీ పని చేస్తానయ్యా అంటే రండి అన్నాడు, ఫాలో మీ అన్నాడు. కానీ ఇంకా కొంతమందికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు ఆయన. కొంతమందిని మాత్రం నీ ఇంటికి వెళ్ళి సాక్షార్థంగా ఉండు, నీ ఇంట్లో నువ్వు సాక్షిగా చెప్పు దేవుడు చేసిన కార్యాన్ని, నీ ఇంటిలో నీ సమాజంలో సాక్షిగా నువ్వు బ్రతుకు. హెచ్చించే హస్తము, దావీదు గుర్తు రావట్లే, అది ఇంకేంటి అంటున్నా. హెచ్చించే హస్తము, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, కరెక్టే. దేవుడు చేత హెచ్చించబడిన దావీదు, ప్రభువా ఒకప్పుడేమో అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉండేవాణ్ణి, నాకు కనీసం తినడానికి సమృద్ధిగా ఫుడ్ లేదయ్యా, కానీ ఈ రోజున నువ్వు ఒక రాజుగా చేసావు, ఒక రాజు భవనంలో నేనున్నా, నాకే కొదువా లేదు అని చెప్పేసి ఎంజాయ్ చేయలేదండి. ఆ రాజభవనంలో ఉంటూ
పక్కనే దేవుని ఇల్లు ఒక గుడారములో, ఒక డేరాలో ఉండటం చూసి, ప్రభువా నేను ఇంతగా హెచ్చించుటకు నేను పాత్రుడనా? నేనే పాటివాణ్ణి, నా కుటుంబం ఏ పాటిది? నువ్వు నన్ను హెచ్చించావు. కానీ ఈ రోజున నా దేవుని మందిరం ఒక గుడారములో ఉంది. నాకది ఇష్టం లేదు ప్రభా. నేను నీకోసం మందిరం కడతానయ్యా. ఒక చక్కని మందిరము నేను కడతాను అంటే, నీకు ఆ పర్మిషన్ లేదు. నువ్వు చేసిన ఒక చిన్న మిస్టేక్‌కి నీ పర్మిషన్ లేదు. నీ కుమారుడైన సొలొమోను మందిరం నిర్మిస్తాడు అంటే, మందిరం ఆయన నిర్మించాడు, కానీ కావలసినవన్నీ ఇచ్చింది దావీదేనండి. దేవుని హస్తము చేత హెచ్చించబడిన వాళ్ళు మౌనంగా ఉండలేరు. శత్రువు నుంచి వాడి పన్నాగముల నుంచి విడిపించబడి, యేసయ్య నాకేదో ఒక గొప్ప రోగం వచ్చింది, నువ్వు నన్ను స్వస్థపరిచావు, ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది, నా ఇష్టం కోసము నా పని కోసం నేను వాడతా, ఇక ఎంజాయ్, పోయింది నా రోగం, పోయింది నా క్యాన్సర్, పోయింది నా ఎయిడ్స్, ఇక ఎంజాయ్ లోకంతో. దానికోసం కాదు దేవుడు మనల్ని రక్షించేది. దానికోసం కాదు మనల్ని హెచ్చించేది. దానికోసం కాదు మనల్ని స్వస్థపరిచేది. ఆయన కోసం సాక్షులుగా ఉండటానికే ఈ యొక్క శత్రువుల చేతి నుంచి విడిపించబడిన ఈ యొక్క మోషే హోరేబుకు వచ్చిన తర్వాత అక్కడంట దేవుని దూత ఆ మండుచున్న పొదలో నుంచి మోషేకి ప్రత్యక్షమైందంట. హల్లెలూయా. దేవుని దూతలు ప్రత్యక్షమైతే ఏమవుతుందో తెలుసా మీకు? దేవుని దూతలు వచ్చే దేనికండి? మన ప్రార్థన ఆలకించటానికి వస్తారు. దానియేలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా దేవుని దూత సమాధానం తీసుకొని బయలుదేరాడు. కానీ అపవాది వెళ్ళి నువ్వు అప్పుడే సమాధానం ఇస్తావని మధ్యలో యుద్ధం స్టార్ట్ చేస్తే నువ్వు ఇప్పుడే వెళ్ళటానికి వీల్లేదు. దేవుని దూతలు నువ్వు చేసే ప్రార్థనకి సమాధానం తీసుకొని వస్తారు. నువ్వు కార్చే కన్నీటికి ఉత్తరం తీసుకొని వస్తారు. ఏదైనా శుభవార్త నీకు చెప్పడానికి మరియ దగ్గరికి ఒక రోజున దేవదూత వచ్చి, నీ గర్భాన పరిశుద్ధుడైన దేవుడు పుట్టబోతున్నాడు అని ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాడు. ఇంకా దేవదూతలు సొదొమ గొమొర్రాకి ఎందుకు వచ్చారో తెలుసా? అగ్ని గంధకాలు కురవబోతున్నాయంటే వీళ్ళు ఇంకా మెల్లగా తచ్చట్లాడుతూ ఇంకా ఏదో చూస్తూ ఉన్నారు. రండి మీరని చేతులు పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉన్నారు దేవదూతలు. ఈ ఉగ్రతలో మీరు ఉండకూడదు, ఈ ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించటానికి మేము వచ్చాము. దేవదూత అనగానే ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది. సెయింట్ క్యాథరిన్ అనే ఒక ఆమె అలెగ్జాండ్రియాలో నివసించే ఆమె. ప్రభుని ఎరుగక ముందు ఆమె పేరు దోర్తియా అంట. ఆమె చాలా జ్ఞానము కలిగిన వ్యక్తి ఆమె. ఎవరు? సెయింట్ క్యాథరిన్. సెయింట్ అంటే పరిశుద్ధులు అని అర్థం అనమాట. దేవుని కోసం బ్రతికిన వాళ్ళని ఆ రోజున ఇచ్చిన బిరుదుని అలా అంటారనమాట. ఆమె చాలా అందగత్తె. తరువాత చాలా జ్ఞానము కలిగిన వ్యక్తి, ఒక ఫిలాసఫర్ అంట ఆమె. ఆమెకి తెలియందంటూ ఏమీ లేదు. మ్యూజిక్ తెలుసు, ఏది పట్టుకున్నా సరే నాకు తెలుసు అంటదనమాట. అంత జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె. జ్ఞానమే కాదు, అందము కూడా. చాలా అందమైన వ్యక్తి అంట. తన అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఏ ఒక్క మగ వ్యక్తి కూడా ఆమెను ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరంట. ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క మగ వ్యక్తి ఆమెను అంత అందం కలిగిన వ్యక్తి అంట ఆమె. ఒకరోజు రోమన్ చక్రవర్తి ఆమెకు బాగా నచ్చేసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారంట ఆమెని. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు, నేను చేస్తా, అది ఏదైనా పర్వాలేదు అంటాడు. కానీ ఏమంటది? యేసుక్రీస్తును నమ్మిన వ్యక్తి అయి ఉండాలి నేను వివాహం చేసుకోవాలంటే. నో అంటాడు ఆయన. విగ్రహారాధన చెయ్యకూడదు, ఆయనే సజీవుడైన దేవుడు అంటే అది చేయకుండా నేను ఉండలేను అంటాడు. దానికి కూడా ఈమె ఒప్పుకోదు. అవి ఉంటేనే అని చెప్పి అంటదనమాట. అయితే ఆయనకి చాలా కోపం వచ్చేసి అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఒక 50 మంది మంచి విజ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళని పిలిపించి, ఈమెకి మంచిగా కౌన్సిలింగ్ చేయండి, మాట్లాడితే యేసుప్రభే దేవుడు అని చెప్తుంది, మీ జ్ఞానంతో ఈమెను ఎలాగైనా మార్చండి అని 50 మంది జ్ఞానం కలిగిన వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆమె దగ్గర పెడితే, చిటికెలో ఆ 50 మందిని మార్చేసి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పే విధంగా చేసిందంట ఆమె.
ఎందుకంటే తను నమ్మే దేవుడు ఎంత గొప్ప దేవుడో తనకు అర్థమైనప్పుడు తను చెప్పకుండా ఉండలేదనమాట. ఆ 50 మంది ప్రభువుని నమ్ముకున్నారంట. ఈ రోమన్ ఎంపరర్ అన్నాను గదా! ఆ చక్రవర్తి కుటుంబాన్ని మొత్తం మార్చేసిందంట. మిగిలింది ఇంక వీడొక్కడే. మళ్ళీ అడిగాడు, "నన్ను వివాహం చేసుకుంటావా? ఈ క్రీస్తును నేను ఫాలో అయ్యే ఈ క్రీస్తును నువ్వు వెంబడిస్తే నేను వివాహం చేసుకుంటా." "ఓహో! నీ పని ఇలా ఉందా?" అని చెప్పి తల నరికేస్తాడనమాట. నీ పెద్ద అంత గర్వమా నీకు? నీ అందమంటే? నువ్వు చెప్పింది మేము వినాలా ఏంటి?" అన్నట్టుగా ఆమె తల నరికేస్తాడు. నరికేసి అటు తిరిగి చూసేలోపు సైనికులకు చెప్దామని, అది తీసుకెళ్ళి పాతిపెట్టేయండిరా, అమ్మాయిని తీసుకెళ్ళి పాతిపెట్టేయండి" అని చెప్పంటాడు. అటు తిరిగి ఇటు తిరిగేలోపు శవం లేదనమాట ఆమె. సెయింట్ క్యాథరిన్ లేదక్కడ. "అరే! ఏమైందిరా వెతకండి, వెతకండి అమ్మాయినంటే" ఎక్కడా లేదు. కొన్నిసార్లు అటు ఇటు చూసి, లేదు కాకెత్తుకెళ్ళిపోయిందంట కదా! అట్లా అయిపోయిందనమాట. కాకెత్తుకెళ్ళినట్టే అయిపోయింది పరిస్థితి. ఏం జరిగిందో తెలుసా మీకు? దేవుని కోసం నిలబడిన ఆమె, దేవదూతలొచ్చారంట. దేవదూతలొచ్చి దగ్గర దగ్గర 660 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ హోరేబు కొండ మీదకొచ్చారంటండి. ఇది ఇది నిజంగా జరిగింది. మీరు కావాలంటే యూట్యూబ్‌లో ఉంది చూడండి. కాపోతే తెలుగులో లేదు. ఇంగ్లీష్‌లో ఉందది. ఆ దేవదూతలు తీసుకొచ్చి ఈ యొక్క హోరేబు పర్వతము శిఖరములో పూర్తి పైన పెట్టేశారంట ఆమెని. ఎందుకు పెట్టారో తెలీదు. నేను చెప్తా వినండి దాని తర్వాత. 300 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, క్షమించండి ముందు ఒక మాట చెప్పాలి మర్చిపోయాను. ఆమె దేవుణ్ణి ఎలా తెలుసుకుంది అంటే, ఒక సాధువు ఉంటాడనమాట. సిరియన్లు సాధువులుంటారు కదా కొద్దిమంది. ఆ సాధువు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తే నమ్మిందంట ఆమె. కానీ అదే కొండ కింద, ఆ హోరేబు కొండ కింద కొంతమంది సాధువులుంటారంట. సాధువులంటే ప్రభువుని సేవించే వాళ్ళు, ప్రభువుని ప్రార్థించే వాళ్ళే. అంటే దేవుని కోసం అంకితం అయిపోయిన వాళ్ళు. వాళ్ళ కుటుంబాలుండవు, ఏముండవు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని పర్వతం అది. దేవుడు ఎల్లప్పుడూ నివసించే పర్వతం అది. ఎల్లప్పుడూ మండుతూనే ఉంటది. ఏ మనిషి కూడా అక్కడికి ఎంటర్ అవ్వకూడదంట. ఆ యొక్క సీనాయి పర్వతం చుట్టూ, ఆ యొక్క పర్వతం చుట్టూ ఒక బార్డర్ ఉంటది. ఆ బార్డర్ దాటి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఈవెన్ పశువులు కూడా వెళ్ళటానికి వీల్లేదు. ఏదో ఒకసారి ఏదో పశువు వెళ్తే అక్కడికక్కడే చచ్చిపోయిందంట. దేవుని సన్నిధి ఉన్న స్థలం మామూలా అండి? ఆ పర్వతం కింద కొంతమంది సాధువులు ఉన్నారంట. ఆ సాధువులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళకు స్పష్టమైన దర్శనం ఇచ్చారంట ఒకరోజు. "మీరు పైకెళ్ళండి. పైకెళ్ళి ఆ శిఖరం పైన, హోరేబు శిఖరం పూర్తి పైన సెయింట్ క్యాథరిన్ అనే ఆముంది. ఆమెను వచ్చి ఈ మండుచున్న పొద", ఇందాక మోషే చూసాడు గదా! ఆ యొక్క యిత్రో తన మామ మందను మేపుచూ ఉండగా ఆ యొక్క సినాయి పర్వతమైన ఆ యొక్క పొద మండుతూ ఉంది కానీ కాలిపోవట్ల. కంటిన్యూగా మండుతూనే ఉంది కానీ కాలిపోవట్ల. ఏంటి ఈ వింత, ఎళ్లి చూడాలి అనుకున్నాడు. ఆ సాధువులతో దేవుడు మాట్లాడంట, "మీరు ఆమెను తీసుకొచ్చి ఈ మండుచున్న పొద దగ్గర", మీరు ఇజ్రాయెల్ ఎళ్తే ఇప్పుడు కూడా ఉందంట అది. "ఈ మండుచున్న పొద దగ్గర ఆమెను పాతిపెట్టండి" అని చెప్పి ఆ సాధువులతో దేవుడు ఎప్పుడు 300 సంవత్సరాల తర్వాత పైకెళ్ళి చూస్తే చచ్చిపోయిన శవము ఒక 2, 3 నెలల తర్వాత ఎట్లా ఉంటదో మనకు తెలుసు కదా! ఒక 6 నెలల తర్వాత, 3, 4 కొన్ని సంవత్సరాల తర్వాత ఎముకలు తప్ప ఏముండవు కదా! కానీ 300 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఫ్రెష్‌గా అట్లాగే ఉందంట ఆమె. ఆమెను తీసుకొచ్చి పాతిపెడతారనమాట. హల్లెలూయా! ఇదంతా ఎందుకు నేను చెప్పాను అంటే, దేవునికి భయపడే బిడ్డలమైతే మనము శత్రువు నుంచి కాపాడి భద్రపరిచి తన దూతలను పంపిస్తాడంట. ఆ యొక్క హోరేబు పర్వతం మీద దేవుని మండుచున్న పొదలో నుంచి మోషే దేవుని దూతను చూచాడంట. హల్లెలూయా! దేవుని దూతలు ఆమె చనిపోయిన ఆ శరీరాన్ని తీసుకుని వచ్చి ఆ శిఖరం మీద పెట్టి అన్ని సంవత్సరాల తర్వాత కూడా సజీవంగా ఉందంట. శారీరకంగా మరణించింది. క్రీస్తు కోసం ఆమె హతసాక్షి అయింది. శారీరకంగా మరణించిందేమో కానీ దేవుని యొద్ద నిత్యత్వంలో ఎల్లప్పుడూ ఆమె జీవిస్తూనే ఉంది. హల్లెలూయా! ఈ యొక్క హోరేబు పర్వతము మనకొకటి నేర్పిస్తుంది. ఈ హోరేబు పర్వతంలో దేవుని దూతను మోషే చూచాడు. హల్లెలూయా! రెండవదిగా కొంచెం కిందకి చదవండి. మోషే నీవు నిల్చున్న స్థలం అక్కడి నుంచి.
4వ వచనం. యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మోషే. మోషే ఉన్న చెవిటోడా ఏంటి 2 టైమ్స్ పిలుస్తున్నాడు. లాజర్ రండి, నేను ఒకసారంట. లాజర్ లాజర్ అంటే ఏంటి దాని అర్థం? దేవుడు కొద్దిమందిని 2 టైమ్స్ పిలిచాడు. ఎందుకో నాకు తెలియదు మరి దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటో. అబ్రహామా అబ్రహామా, నీకు కలిగిన ఒక్కగానొక్క కుమారుని నేను ఇయ్యటానికి వెనుతీయలేదు గనుక అబ్రహామును కూడా 2 సార్లు పిలుస్తూ ఉన్నాడు. మోషే మోషే, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలం గనుక నీ చెప్పులు విడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా చెప్పులు మనం బయట పెట్టే వస్తాం. చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంటుంది. ఫారినర్స్, వేరే కంట్రీ వాళ్ళు షూలు వేసుకొని ప్రభుని ఆరాధిస్తారు కదా. మరి ఇక్కడేమో యెహోషువతో దేవుడు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలమయ్యా, నీ చెప్పులు విడువు అని చెప్పి యెహోషువతో అన్నాడు దేవుడు. మోషేతో అన్నాడు, చెప్పులు వేసుకోకూడదు కదండి అని మనం అంటాం. చెప్పులు ఒక్కటే అపవిత్రం కాదండి దేవుని సన్నిధిలో. మనం వస్తా వస్తా కిందే పెడతాం చెప్పులు, కనీసం ఆ పైకి కుడతాం. చెప్పులు అపవిత్రము, చెప్పులు తీసి మనం వస్తాం కానీ మన లోపల ఎన్నో ఉంటాయండి. గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. చెప్పులు వేసుకొని నేను ఆరాధిస్తే తప్పు లేదని చెప్పట్లా, వేసుకొని ఆరాధించినా కూడా తప్పు లేదు. ఎందుకంటే చెప్పులు వేసుకొని ఆరాధిస్తూ లోపల గర్వము, అహంకారము, అసూయ, ద్వేషము, దేవునికి లోపడని తనము, దేవుని మాట వినని తనము, దేవుని యందలి భయభక్తులు లేని జీవితం ఉండి చెప్పులన్నీ అక్కడ చక్కగా మనం వదిలి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? చెప్పులు వేసుకొని ఉన్నా, ఒకవేళ కొంతమందికి అలా షూలు వేసుకొని అలవాటు, షూలు వేసుకొని వాళ్ళ హార్ట్ చాలా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటుంది. ప్రభువా అంటారు వాళ్ళు. ఆ ఒక్క మాట దేవునికి చాలండి. నేను ఉపవాసాలు చేస్తున్నా, దాన ధర్మాలు అన్నీ నేను చేస్తున్నా అన్న పరిసయ్యుని దేవుడు తీసి పక్కన పెట్టేశాడు. ప్రభా, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా నాకు ధైర్యం లేదయ్యా అన్న సుంకరి ప్రార్థన అంగీకరించాడు. ఏది గొప్పదండి? చెప్పులు బయట వదిలేసి మనం లోపల వదలాల్సినవి, తీసివేయాల్సినవి అన్నీ లోపల జాగ్రత్తగా దాచుకొని హృదయంలో ఎవరికి కనపడవు. నా లోపల ఎంత అసూయ ఉందో మీకేం తెలుసు? నా లోపల ఎంత లోపడని తనముందో మీకేం తెలుసు? నాలో ఎంత గర్వం ఉందో మీకేం తెలుసు? పైకి ఎప్పో సిస్టర్ గారు మంచోళ్ళండి అనుకుంటారు. నా లోపల చాలా ఉంటాయి. అలాగా హృదయాన్ని పరిశీలించేవాడు దేవుడు. మోషే మోషే, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం. ఆ చెప్పులు ఒక్కటే కాదు, నీ చెప్పులు విడువని దేవుడు చెప్పాడు స్పష్టంగా. కానీ లోపల ఏమేమి ఉన్నాయో ఒకప్పుడు, ప్రభా, వన్స్ అపాన్ ఏ టైం ఐగుప్తులో సకల విద్యల యందు నేను ప్రావీణ్యత నేను గడించానయ్యా. నాకు తెలియదంటూ ఏమీ లేదయ్యా, ఏమేమి ఉన్నాయో లోపల తెలీదు. కానీ నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలం గనుక నీ చెప్పులు విడువు అని చెప్తూ ఉన్నాడు. మన హృదయంలో పాపాన్ని భద్రంగా దాచుకొని చెప్పులు బయట విడిస్తే ప్రయోజనం ఏమీ లేదు. హృదయాన్ని మనం శుద్ధి చేసుకుని ప్రభు సన్నిధికి వస్తే దేవుడు ఎంత గొప్పవాడో. మనం ఉన్న ఈ స్థలము, ఈ మందిరము ఎంత పరిశుద్ధ స్థలమో మీకు తెలుసా అండి? కొన్నిసార్లు వచ్చేస్తాం ఉన్న పాటున దేవుని సన్నిధిలో, గృహంలో, ప్రభా నీ మందిరానికి నేను వెళ్తున్నానయ్యా. మనకి క్యాజువల్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి వారం వస్తున్నాం కదా. గురువారం చర్చు, శుక్రవారం చర్చు, శనివారం చర్చు, 7 వారాలు ప్రేయర్లు, వెళ్ళిపోవటమే. ప్రేయర్ ఉందనగానే వెళ్ళిపోతాం మనం ప్రేయర్కి. కానీ ఎప్పుడైనా ప్రభా, జీవం గల దేవుడు నివసించే స్థలమయ్యా. మోషే ఆ మండుచున్న పొదలో నుంచి చూడటానికి వెరచాడంట. ఆయన వణికిపోతూ ఉన్నాడంట. ఆ యొక్క కనబడుతూ ఉన్న ఆ దృశ్యాన్ని నిదానించి చూస్తూ ఉన్నాడంట. ఎందుకు అది కాలిపోలి తెలుసుకోవాలనే ఆశ. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధతతో మనం వస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అక్కడ చాలా జరిగింది. ఇవన్నీ చెప్పటానికి టైం లేదు. నేను 2 మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఆ యొక్క హోరేబులో, సీనాయి పర్వతం మీద దేవుడు తనను తాను మోషేకి ప్రత్యక్షపరుచుకున్నాడు. తన పేరును బయలుపాటు చేసుకున్నాడు. యాకోబు అంటాడు, ప్రభా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడువను అంటే, ప్రభా నీ పేరేంటో చెప్పని అడుగుతాడు యాకోబు.
ఎలా ఉందంటే, నా పేరుతో నీకేం సంబంధం? నువ్వు ఆశీర్వదించమన్నావుగా, ఆశీర్వదిస్తా పో ఎళ్ళు. నీ పేరు చెప్పలేదు. మీరు తర్వాత చదవండి ఆసక్తి ఉంటే. ప్రభు నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉండగా నీ పేరేంటో చెప్పంటే చెప్పలా. అందరికీ చెప్పడాయన. ప్రభు నీ పేరేంటో చెప్పని మనం అందరం అడిగితే చెప్తాడా? పేరు చెప్తాడు. నువ్వేం చేస్తావు నెక్స్ట్? అదేగా, ఉన్నవాడేగా. అందరికీ చెప్పడాయన. దాని వాల్యూ తెలిసినోళ్ళకి మాత్రమే ప్రత్యక్షపరుచుకుంటాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను. నీ పితరులు సేవించే దేవుణ్ణి నేను. ప్రభా నేను వారి మధ్యకు వెళ్ళి నీ దేవుడు ఎవరు అని ఫరో అడిగితే నేనేం చెప్పాలంటే, నేను ఉన్నవాడను, నేను అనువాడను. అనువాడనంటే రాబోవు వాడను నేనే, ఉన్నవాడను నేనే, రాబోవాడను కూడా నేనే చెప్పు. దేవుడు తను తాను స్పష్టంగా మోషేకి బయలుపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, మోషే జీవితంలో ఎందుకు దేవుడు అంత శత్రు ప్లాన్ నుంచి, శత్రు ప్రణాళిక నుంచి తప్పించి దేవుడు ఎందుకు సజీవంగా ఉంచాడో చెప్తూ ఉన్నాడు. మోషే నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో తెలుసా? నీ యొక్క ప్రణాళిక ఏంటి అంటే, నా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించే రాజ్యానికి ప్రవేశపెట్టడానికి నిన్ను ఎంపిక చేసుకున్నానయ్యా. అబ్బా, చూడండి ఎంత గొప్ప ప్రణాళిక. అందుకని ఆ రోజున ఆ ప్రాణహాని నుంచి ఎప్పుడో చనిపోవాల్సిన వాడు మోషే ఆ పిల్లలందరితో సహా. కానీ దేవుడు ఇక్కడి దాకా ఎందుకు తెచ్చాడంటే గొప్ప ప్రణాళిక ఉంది. ఈ రోజున నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. నీ ఎదుట ఉన్నోళ్ళకి నువ్వు ప్రయోజనకరంగా లేకపోవచ్చేమో కానీ, నీ దేవునికి నువ్వు చాలా విలువైన దానవు. నీ దేవునికి చాలా విలువైన వ్యక్తి నువ్వు కావాలి ఆయనకి. నీతో ఎంతో అవసరం ఉంది. నీతో ఎంతో పని చేయించుకోవాలి ఆయన, దేవుని పని. ఏ విధంగా మోషేతో దేవుని పనిని చేయించుకోవటానికి సజీవులుగా ఉంచాడో, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, తింటున్నామంటే తింటూ ఉన్నాం, పడుకుంటున్నామంటే పడుకుంటున్నాం. దానికోసమే కాదండి దేవుడు మనల్ని ఎంపిక చేసుకుంది. మోషేలాగా ప్రభా, ఆ యొక్క హోరేబు కొండ మీద, సీనాయి కొండ మీద మోషే పట్ల దేవుని చిత్తం ఏదో బయలుపరిచావు కదా, ఈ రోజున నేను బ్రతికి ఉండటం పట్ల నీ చిత్తం ఏంటో బయలుపరచయ్యా. హల్లెలూయా. నిన్నటి దినాన ఏలియా గురించి మనం చూస్తున్నాం. ఏలియా ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడో. ఆహాబు రాజు యొద్దకు వెళ్ళి అంటూ ఉన్నాడు ధైర్యంగా, ఆహాబు రాజా, నేను దేవుని సన్నిధిలో నేను నిలబడి చెప్తూ ఉన్నాను, సైన్యములకు అధిపత్యకు యెహోవా నామంలో చెప్తూ ఉన్నాను, 3.5 సంవత్సరాలు వర్షం రాదయ్యా. ఏ రాజు కూడా ఏం చేయలేడు, ఏ అధికారి ఏం చేయలేడు. ప్రవక్త దేవుని నోటి నుండి వచ్చే మాట చెప్తాడు, ఇంకంతే ధైర్యంగా. అవునా? మళ్ళీ అదే ప్రవక్త ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. అదే ప్రవక్త ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు చేసిన ఈ ప్రవక్త బయలుదేవత ప్రవక్తల్ని, ఆశర దేవత ప్రవక్తల్ని అందరినీ ఊచకోత కోయించేశాడు. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకండి, అటు ఇటు ఉండొద్దు మీరు 2 తలంపుల అని చెప్పేసి అందరినీ ఊచకోత కోయించిన తర్వాత యెజబెల్ రాణికి తెలుస్తుంది ఈ విషయం. వీళ్ళు నువ్వెలా చంపావో, 24 గంటల్లో వీళ్ళని ఎలా చంపావో అలా నేను నిన్ను హతమారుస్తాను అని చెప్పంటదనమాట. ఎంత భయపడిపోతున్నాడో ఈ దేవుని కోసం, ఇంతగా రగిలి పౌరుషం కలిగిన ఈ ప్రవక్త భయపడి పారిపోతూ ఉన్నాడండి. ఎక్కడికి? అరణ్యంలోకి. యేసుబేలు కనబడకుండా పారిపోదామని చెప్పేసి పరుగో పరుగు ఎంత రోజంతా పరిగెత్తాడు. ఓరి నాయన, మనం పరిగెత్తగలమా రోజంతా? రోజంతా పరిగెత్తి అరణ్యంలోనికి వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని, ప్రభా చాలయ్యా, నన్ను వాడుకున్నావు చాలు, నన్ను తీసేసుకో అని చెప్పి అంటూ ఉంటే దేవుని దూత వచ్చి దేవుని దూత చేత పోషించబడ్డాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? 19వ వచనం చదివితే ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు. హోరేబు పర్వతానికి వెళ్తాడు. ఆ హోరేబు పర్వతం మీద దేవుని వాక్కు చాలా స్పష్టంగా మెల్లనైన స్వరముతో ఎప్పుడైతే ఏలియా యొద్దకు వస్తాడో, చచ్చిపోవాలనే ఆశ కలిగిన వ్యక్తి హోరేబు పర్వతం మీద దేవుని దర్శనము ఎప్పుడైతే ఏలియాకు కలుగుతాదో, హల్లెలూయా, మరణము కూడా రుచి చూడకుండానే, మరణం లేకుండానే దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు ఆయన. ఈ హోరేబు జీవిత అనుభవాలు కావాలని ఈ యొక్క 3వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నప్పుడు, ప్రభా నాకు కూడా ఇలాంటి అనుభవాలు నువ్వు దయచేవా, నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవా, నీ దూతలను పంపించవా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటో చెప్పయ్యా, నీ బిడ్డల పట్ల నీ ప్రణాళిక ఏంటో చెప్పయ్యా. ఈ హోరేబు
జీవిత అనుభవాలన్నీ దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. శత్రువైన అపవాది వాడి ప్లాన్లన్నిటి నుంచి తప్పించే హస్తంలోనికి దేవుడు మనల్నందరినీ తీసుకొనుగాక. అపవాది ఏవైతే ప్రణాళికలు మన మీద మన కుటుంబాల మీద చేస్తూ ఉన్నాడో అవన్నీ హతం చేసేస్తాడాయన. మనం భయపడాల్సిన అవసరమే లేదు. సాతానండి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు తలను చితక్కొట్టే హస్తము మనతో ఉంది. రక్షించే హస్తము, భద్రపరిచే హస్తం, బలపరిచే హస్తము దేవుడు మనకు తోడుగా ఉంచి మనల్ని రక్షించునుగాక. చిన్న వాక్యము మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక.